ఈరోజు మనం ఒక చార్ట్ ని ఎలా ప్రిడిక్షన్ చేయాలి. అలాగే ఒక దశా విధానంలో లాస్ట్ టైం మనం చూసుకుంటే చంద్రుడిని సెంటర్ చేసుకుంటే ఎలాగ వెళ్ళాం. దశ ప్రిడిక్ట్ చేసేటప్పుడు చంద్రుడికి ఎందుకు ఇంపార్టెంట్. ఇది పార్ట్ 1 దశా ప్రిడిక్షన్ లో మనం చూసుకుందాం. లాస్ట్ టైం క్లాస్ అందరూ విని ఉంటారు అనుకుంటున్నాను. నేను వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇప్పుడు మనం ఒక దశ వచ్చినప్పుడు ఒక మనిషి జాతకాన్ని ఎలాగా అర్థం చేసుకోవాలి. అంటే మనిషి ఏ స్థితిలో ఉంటున్నాడు, అసలు ఈ కర్మల నుంచి మనం ఎలా తప్పించుకోవాలి. చిన్న చిన్న రూల్స్ అనేది ఇక్కడ ఉంటాయి. మనకి రెండు రూల్స్ మనం పట్టించుకోవాలి. రూల్ 1 మనకి సమస్యలు ఇచ్చేది ఏదైనా ఉందంటే గనక స్ట్రగుల్స్ ఇచ్చేది, అవమానాలను ఇచ్చేది ఎయిత్ హౌస్, అష్టమ భావం. ఏ మనిషి అన్నా ఒక కష్టం చెప్పడానికి వచ్చాడు అంటే గనక దానికి కారణం అష్టమ భావం. ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి ఒక క్లయింట్ వస్తున్నాడు, కారణం అష్టమ భావం. ఎందుకంటే ఈ అష్టమ భావం వల్లే వాళ్ళకి కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఎనీ పర్సన్ భూమి మీద ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, ఎంతటి కోటీశ్వరుడైనా సరే ఒక కష్టం చెప్తున్నాడు అంటే అది వచ్చేది కేవలం అష్టమ భావం నుంచే వస్తుంది. ఈ అష్టమ భావంలో మనకి ఏమేమి ఉంటాయి, మనం జనరల్ గా చెప్పుకుంటే రీసెర్చ్ చేయండి, అస్ట్రాలజీ చదువుకోవచ్చు, అర్థం అది ఇన్సూరెన్స్ సెక్టార్స్ వైపు వెళ్ళొచ్చు, ఇలా జనరల్ గా చెప్పుకుంటాం. ఇంకా ఇది రహస్య భావం, రహస్య శాస్త్రం, ఇంకా రాజనీతి జ్ఞానం, సామధాన భేద దండోపాయాలు ఉంటాయి, ఇవన్నీ అష్టమ భావన. రెండోది ఏంటంటే అష్టమ భావంలో ఏది పడ్డా కూడా దీర్ఘకాలికం అంటాం. ఎందుకంటే ఇక్కడ శని రూల్ చేస్తుంటాడు అష్టమ భావానికి కారకత్వం. కాలచక్రంలో కుజుడు కంట్రోల్లో, కేతు కంట్రోల్లో, ఇదంతా బలంగా ఉంటారు. కానీ ఇదే అష్టమ భావానికి మన పరాశర మహర్షి ఒకే ఒక గ్రహానికి, చంద్రగ్రహానికి నీచ స్థితి ఇచ్చాడు. అంటే చంద్రుడు నీచ స్థితిని పొందేది మనకి అష్టమ భావంలోనే, కాలచక్రంలో. దీన్ని మనం ఏమని చెప్పుకున్నాం అంటే గత క్లాసులో మరణకారక స్థానం అని చెప్పి. మరణకారక స్థానంలో చంద్రుడు అష్టమ భావంలో కూర్చుంటే మరణకారక స్థానం నేసిపడుతుంది. చంద్రుడు అనగానే మనం ఏం చెప్పుకుంటాం, మళ్ళీ మనం చూసుకుంటే మండలాధ్యక్షుడు, మానసిక ప్లానెట్, మన యొక్క సైకాలజీ. ఇప్పుడు అష్టమ భావాన్ని మనం బ్రేక్ చేయాలి. అష్టమాధిపతి చాలా బలంగా ఉన్నాడు, మనకు దాన్ని బ్రేక్ చేసే ఛాన్స్ ఇస్తాడు ఆయన. లేదనుకోండి అష్టమ భావంలో రోగాధిపతి పడ్డాడు, సిక్స్త్ లాట్ ఎయిత్ లాట్ కన్ఫ్యూషన్ ఏర్పడింది, సిక్స్త్ లాట్ ప్లేస్ ఎయిత్ హౌస్. మనం జనరల్గా ఏం చెప్తాం, నువ్వు లోన్స్ తీసుకుంటే ఈఎంఐల రూపంలో చాలా కాలం కడతావు బాబు. లేదు నీకు రోగం వచ్చింది అనుకో, డయాబెటీస్ లాంటి రోగం, ఆ జన్మ ఉంటుంది, దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి నీకు, ఇలాగ మనం జనరల్ ప్రిడిక్షన్ చేస్తాం. కానీ ఈ అష్టమ భావాన్ని మనం బ్రేక్ చేయాలి. లేదనుకోండి అష్టమ భావం కష్టాలు ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ చంద్రుడిని మనం కంట్రోల్ చేయగలగాలి. మానసికంగా చాలా బలవంతులు అవ్వాలి. మానసిక బలవంతం ఎప్పుడు వస్తుంది, మానసిక బలం ఎప్పుడు వస్తుంది మనకంటే మానసిక బలహీనత గురించి తెలుసుకుంటే మానసిక బలం ఏంటో తెలుసు. ఇప్పుడు ఏదైనా విషయం గురించి దానికి బాగా స్టిక్ అయిపోయి మనం ఇది నాకు కావాలి అని చెప్పి నిరంతరం ఆలోచిస్తూ ఉంటాడు విషయం, అది మానసిక బలహీనత. అష్టమ భావంలో చంద్రుడు ఉంటే అలాగే ఉంటుంది. వాళ్ళు హైలీ ఎమోషనల్ పర్సన్స్. వాళ్ళు చిన్న చిన్న విషయాలకు కూడా, అర్థమైందా, విపరీతమైన ఎమోషన్ అయిపోయి వాళ్ళు విపరీతమైన ఎమోషన్ అవుతారు. దానివల్ల 100 రకాల అనర్థాలు వస్తాయి, 100 రకాల అవమానాలు వస్తాయి. ఎక్కువగా అవమానాలు పడే వాళ్ళందరూ ఎమోషనల్ పర్సన్సే. చిన్న విషయానికి కూడా వాళ్ళు తనంతట తాను పెద్ద అవమానంగా ఫీల్ అవుతుంటారు. అవమానంగా ఫీల్ అయ్యి వాళ్ళు ఏంటంటే మనుషులతో దీర్ఘకాలిక శత్రుత్వాన్ని పెంచు. ఇంకా అష్టమ భావంలో శని మనం తీసుకున్నాం కారకత్వంలో. శని ఏంటి, డిసిప్లిన్ లాగా, ఒక ప్లానింగ్, ఒక కన్స్ట్రక్షన్, డిసిప్లిన్గా వర్క్ చేయమని చెప్తాను. లేదా అష్టమ భావం పీడిస్తుంది. అష్టమ భావం నుంచి మనం బయటపడాలి, అష్టమ భావాన్ని బాగా వాడాలి. దాని యొక్క లాభస్థానం చూడండి, ఆరో భావం. ఆరో భావంలో అరిషడ్ వర్గాలు బలంగా పెట్టుకున్నాం అనుకోండి, ఇది దీనికి ఆరగలు అవుతుంది కాబట్టి అష్టమ భావానికి లాభస్థానం కాబట్టి మనకు కావలసినన్ని అవమానాలు వస్తాయి, కావలసినన్ని ఇబ్బందులు వస్తాయి, కావలసినన్ని సమస్యలు వస్తాయి. దేనివల్ల వస్తాయి, మనం ఆరో భావంలో రుణాలని,
శత్రుగుణాలని, అరిషడ్ వర్గాల్ని పెంచుకుంటాం వల్ల అష్టమ భావానికి లాభస్థానం యాక్టివేట్ అవటం వల్ల వస్తాయి. అష్టమ భావం ఏం చెప్తుంది మనకి? మన శరీరంలో మర్మస్థానాన్ని ఇస్తుంది. అంటే మలమూత్రాలు విసర్జించే స్థానం ఏదైనా ఉంటే అష్టమ భావం. మీరు ఎప్పుడైనా చూడండి, కాలచక్రంలో సెకండ్ హౌస్ తీసుకుందాం. సెకండ్ హౌస్ అంటే మనం మాట్లాడే మాటల, మనం తినే తిండి, తాగే నీరు, అర్థం. మన డ్రింకింగ్ అక్కడే ఉంటుంది, ఈటింగ్ అక్కడే ఉంటుంది సెకండ్ హౌస్. ఈ సెకండ్ హౌస్ కి శక్తి స్థానం ఎప్పుడు అవుతుంది? అష్టమ భావం. అంటే సప్తమ భావం ఎప్పుడైనా శక్తి స్థానం, ఏ భావానికైనా. ఒక భావానికి శక్తి రావాలంటే ఎక్కడి నుంచి వస్తుందంటే దాని సప్తమం నుంచి వస్తుంది. దాన్ని రుద్రస్థానం అని కూడా అంటాం, సరిగ్గా వాడకపోతే. ఇప్పుడు మనం బాగా తినాలి, ఇష్టంగా తినాలి, చాలా ఎక్కువ తినాలి, బాగా తాగాలి. మన అష్టమం చాలా బాగుండాలి. అష్టమం ఏంటంటే తిన్నది తాగింది మొత్తాన్ని విసర్జించి బ్యాలెన్స్ చేస్తుంది. అందుకే మనకి సెవెంత్ హౌస్ ని కాలచక్రంలో బ్యాలెన్సింగ్ హౌస్ అంటాం మనం. ఇప్పుడు నేను బాగా డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలంటే ఆ డబ్బును కూడా వదిలేస్తూ ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ రూపంలో కానీ దానం రూపంలో కానీ వదిలేయాలి. అప్పుడు డబ్బు వస్తుంది, డిఫాల్ట్గా వస్తుంది. ఎందుకంటే సెకండ్ హౌస్ మన అక్యుములేషన్. దాన్ని వదిలేస్తాను, దాని యొక్క సప్తమ స్థానం బ్యాలెన్సింగ్ హౌస్, దానం చేయడం. దానం ఎందుకు చేస్తామంటే దీనికి ఒక లాజిక్ ఉంది మళ్ళీ. సెకండ్ హౌస్ ఏమో మన సంపాదన. ఈ ద్వితీయానికి లాభస్థానం ఏదైనా ఉందంటే కనుక అది 12th హౌస్. అక్కడ శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు. ఆ 12th హౌసే దాన స్థానం, దానం చేయటం, త్యాగం చేయటం, వదిలేయటం. చూశారనుకోండి, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ వాళ్ళు చేసే డొనేషన్లు వేరే వాళ్ళు చేయలేరు. వాళ్ళు అంత చేస్తున్నారంటే అంతకంత వస్తుంది వాళ్ళకి మళ్ళీ. ఎందుకంటే దానం అనేది ధన సంపాదనకి ఉచ్చ స్థితిలో ఉన్నాడు శుక్రుడు. శుక్రుడు యొక్క ఉచ్చ స్థితి ఎక్కడ ఉంది? దాన స్థానంలో ఉన్నాడు. అతను ఏ స్థానాధిపతి అవుతా దాన స్థానంలో కూర్చుంటే ఉచ్చ స్థితిలో అంటే ద్వితీయాధిపతి అవుతా అక్కడ ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు. ద్వితీయాన్ని బలంగా ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? నువ్వు దానం చేయగలిగి. నీకు త్యాగం చేసే గుణం, సర్దుకుపోయే గుణాలు ఉన్నాయి అనుకోండి, సప్తమానికి బలాన్ని ఇస్తాడు ఆయన. కాలచక్రంలో సప్తమ భావాధిపతి కాబట్టి. అతను నేర్చుండేది ఆరో భావంలో శత్రు గుణాలు, రాగు గుణాలు. అక్కడ అతను ఇబ్బంది పడతాడు. కానీ ఆరో భావానికి ఒకటి ఉంది, డిసిప్లిన్ హౌస్. అక్కడ కుదురు కూర్చుంటాడు, పోరాడుతూ ఉంటాడు. శ్రామికుడిగా శని కూర్చుంటాడు ఆరో భావం. ఇది అష్టమ భావానికి మళ్ళీ లాభస్థానం. ఈ అష్టమాన్ని మనం బాగా వదలాలి అనుకో, అష్టమ భావాలు మనం ఏం తీసుకుంటాం? ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. ఏ పర్సన్ అయినా సరే తన జీవితంలో స్థిరమైన మార్పుని పొందకుండా సమస్యల నుంచి బయటపడరు. మీరు 1,00,000 హోమాలు చేపించండి, దానాలు చేపించండి, ఏమైనా చేపించండి గ్రహాలకు సంబంధించి, అష్టమ భావం నుంచే సమస్యలు వస్తాయి. అష్టమ భావంలోనే ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. స్థిరమైన మార్పు తీసుకోవాలి అతను. అష్టమ భావంలో చంద్రుడిని నేర్చబడుతున్నాడు. చాలా విషయాలకి నెగిటివ్ గా డీప్ ఎమోషనల్ కనెక్షన్స్ పెట్టుకోవటం వల్ల సమస్యలు వస్తాయి. ఎందుకంటే అక్కడ నేర్చు చంద్రుడు మనస్సు బలహీనం అవుతుంది. ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నాడు చాలా విషయాలకి. లేజినెస్ పెరిగింది, మనిషికి డిసిప్లిన్ లేదు, ఆరో భావం చెడిపోతుంది. ఆరో భావం చెడిపోతమే కాదు, దాని యొక్క సప్తమ భావం కూడా చెడిపోతుంది, ద్వితీయ స్థానం కూడా. నేను బాగా నాకు లోపితనం అండి, నేను 3 రోజులకు ఒకసారి బాత్రూమ్కి వెళ్తానండి అంటే డైలీ సరిగ్గా తినలేడు అని. వదలాలిగా. లోబి ఎక్కువ సంపాదించలేడు, అనుభవించలేడు. ఎందుకు అనుభవించలేడు? వదలటం తెలియదు లోబి. వదలటం తెలియని లోబి ఏది తినలేడు. ద్వితీయం తినటం కూడా, అనుభవించడం కూడా. సంపద అక్యుములేట్ చేయటమే కాదు, మనం తినే తిండి తాగేది మొత్తం ద్వితీయ. దాని యొక్క బ్యాలన్సింగ్ హౌస్ ఏదైనా ఉందంటే గనక అది అష్టం భావం. తినదు వదిలేయాలి. మనకి పరాశర మహర్షి స్పష్టంగా చెప్పాడు. ద్వితీయ స్థానం వాక్కు, నోరు, ఆహారం, ఫుడ్ ఎక్కువ, ఇది మన సంపద, ఇదంతా సెకండ్ హౌస్ ఇచ్చారు మన సస్టైన్ అది. దాని యొక్క సప్తం భావం అష్టం భావం. అంటే వదలటం తెలియాలి. అష్టం భావం అనేది విసర్జన స్థానం అని. అది విసర్జించలేదు అనుకోండి, ఆ భావానికి సప్తమం అవుతుందిగా, ద్వితీయానికి సమస్య అవుతుంది. లగ్నానికి అష్టమం అవుతుందిగా, స్ట్రగుల్ అవుతుంది. ఎందుకు స్ట్రగుల్ ఉంటుంది?
చంద్రుడు కూర్చున్నాడు అక్కడ, నీచ స్థితి పొందాడు. కుజుడు అక్కడే కూర్చున్నాడు, అరిషడ్ వర్గాలను యాక్టివేట్ చేస్తుంటాడు. ఎందుకు అరిషడ్ వర్గాలు వస్తుంటాయి కుజుడి కంటే? ఆరో భావం డిసిప్లిన్ లేదు అతని దగ్గర, బాగా కనెక్ట్ అయిపోతాడు. నేను దీన్ని వదలని జిడ్డులా పట్టుకుంటాడు. అష్టమభావం ట్రాన్స్ఫర్మేషన్ తీసుకో, స్థిరస్థానం అది, స్థిర రాశి. స్థిరమైన మార్పు అనేది నీ జీవితంలో రాలేదు, నువ్వు బాగుపడవు. స్థిరమైన మార్పుని తీసుకున్నావు, అర్థమేనా? ఓవర్ ఎమోషనల్ బాండింగ్ దేని మీద పెట్టుకోలేదు. ఎమోషనల్ బాండింగ్ విపరీతంగా పెట్టుకుంటున్నాడు అంటే చంద్రుడు అక్కడ కూర్చున్నాడు. ఒకసారి చంద్రుడు రాహుతో కనెక్ట్ అయ్యాడు, మాయలోకి వెళ్ళిపోతాడు. హైలీ ఎమోషనల్గా ఉంటారు వాళ్ళు. చిన్న చిన్న విషయాలు కూడా తన అది భూతద్దంలో చూసుకొని పెద్దగా చూసుకుంటారు. రాహు భూతద్దంలో అంటాడు. చీమ కూడా ఏంటంటే మహా డైనోసార్ లా కనపడుతుంది భూతద్దంలో చూస్తే. చంద్రరాహులు కాంబినేషన్, మానసికంగా ప్రతిదీ భూతద్దంలో చూస్తారు వీళ్ళు. చంద్రరాహులు ఉన్నాడు ఈ భూతద్దంలో చూసే గుణం, అర్థమైందా? ఎడారిలో ఎండమాములు వెనకాల పరిగెత్తే మానసిక స్థితి, దానివల్ల వాళ్ళు సమస్యలు కలుగుతాయి. అంటే ఎయిత్ హౌసే కాదు, ప్రతి భావానికి మనకేంటంటే పరాశర మహర్షి ఒక సప్తమ భావాన్ని ఇచ్చాడు, ఒక అష్టమ భావాన్ని ఇచ్చాడు. అష్టమాన్ని బ్యాలెన్స్ చేయాలంటే దాని యొక్క ఏకాదశి స్థానాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, దాని యొక్క గుణాలను పట్టుకోవాలి. అష్టమంలోంచి కష్టాలు పోవాలి, ఆరో భావంలో డిసిప్లిన్ అనే లక్షణాన్ని ఏర్పరచుకోవాలి, అర్థమైందా? సేవ చేసే గుణాన్ని ఏర్పరచుకోవాలి, జిడ్డులా పట్టుకునే తత్వాన్ని వదిలేయాలి. ఎందుకంటే చంద్రుడు హీనపడుతున్నాడు కదా. ఎవరిదైనా మానసిక చంద్రుడు బాగాలేదంటే వాళ్ళు ఉన్నంత పట్టుకునే విషయాలు ఏలాడుతా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే అది లాంగ్ టర్మ్ ఏలాడదీస్తుంది అష్టం భావం, వదిలిపెట్టదు అది. లాంగ్ జర్నీ ఇస్తుంది అష్టం భావం. మనం దాన్ని బ్రేక్ చేయాలి. సమస్యలు ఎప్పుడు బ్రేక్ అవుతాయి? మానసికంగా అటాచ్మెంట్ తగ్గితే బ్రేక్ అవుతుంది. రెండోది, మనకు బాగా డిసిప్లిన్ ఉంది, పర్ఫెక్షన్ చేస్తున్నాం, మళ్ళీ బ్రేక్ అయింది. వదిలే గుణం ఉంది, బ్రేక్ అయిపోయింది. పట్టుకున్న సేపు అష్టం భావం బ్రేక్ అవుతుంది, కష్టాలన్నీ అక్కడ ఉంటాయి. ఎవరు ఏ బాధలని చెప్పండి, అది అష్టం భావానికి సంబంధించి ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే వాళ్ళు అక్కడ జిడ్లా పట్టుకున్నారు, వాళ్ళ చంద్రుడు బలహీనుడయ్యాడు, వాళ్ళు వదిలిపెట్టరు, ఆ వ్యామోహాన్ని వదలరు. రెండోది, మార్పును తీసుకోరండి. ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోకుండా సమస్య తీరదు. గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని తీరాలి. ఎందుకంటే అష్టం భావం అప్పుడే నేను బ్రేక్ చేయగలుగుతాం. ఎయిత్ హౌస్ని మనం బ్రేక్ చేస్తేనే నైన్త్లోకి వెళ్తాం, భాగ్యంలోకి వెళ్తాం. ఎయిత్ని బ్రేక్ చేయనంతసేపు మనం భాగ్యంలోకి వెళ్ళాలి. ప్రతిదానికి ఉంటుందండి. ఇప్పుడు చంద్రుడు బలంగా ఉండాలా, నా మనసు బలంగా ఉండాలి. నా మనసు బలంగా ఉండాలనుకోండి, నా మనసు బలంగా ఎప్పుడు ఉంటుంది? నేను దాని యొక్క సప్తమ భావాన్ని బ్యాలెన్స్ చేయగలిగినాం అంటే, కర్మ చేస్తున్నాం, నిరంతరం శ్రమ చేస్తున్నాం సేపు నా మనసు బాగుంటుంది. నిరంతరం శ్రమ చేస్తుంటే ఏమొస్తుంది? దాని యొక్క పంచమ భావం యాక్టివేట్ అవుతుంది, నా అక్యుములేషన్ పెరుగుతుంది. నా అక్యుములేషన్ పెరగడం వల్ల నా ఫోర్త్ హౌస్ చంద్రుడు సెకండ్ హౌస్ లో ఉచ్చ స్థితిలో ఉంటాడు. లేదు నేను పని చేయడం చేత కాదు, నేను మహా బద్ధకస్తుడిని, నేను 10th హౌస్ని కాలుతో తన సుఖంగా ఉండాలంటే కూర్చోలేడు. ఎందుకంటే ప్రతి భావానికి సప్తమ భావం బ్యాలెన్సింగ్ హౌస్, డెవిల్స్ మైండ్ అయితే. ఎందుకంటే శని చంద్రుడిని చూస్తాడు, చంద్రుడు శని చూస్తుంటాడు. ఏ పని లేనివాడు మైండ్ డెవిల్స్ మైండ్, అర్థమేనా? దిక్కులేని అమ్మకంట దేయాలు పంపే దిక్కైందంట. మనం పద్ధతిలో చెప్పాం, కొంతమంది బూత్తో చెప్తారు ఇదే మాట, అర్థమేనా? అంటే వాళ్ళ గుణాన్ని బట్టి. అలాగా దిక్కు లేకపోవడం అంటే నాకు ఏ కర్మ లేకపోవడం. నాకు ఏ కర్మ లేదు, నా మనసు డెవిల్స్ మైండ్ అయింది, నా ఆలోచన, నా ఫోర్త్ హౌస్ డ్యామేజ్ అయింది. బ్యాలెన్స్ ఉంటుంది, ప్రతిదానికి బ్యాలెన్సింగ్ హౌస్ ఇచ్చాడు. తృతీయానికి బ్యాలెన్సింగ్ హౌస్ గురుడే. నువ్వు ఏదైనా ప్రయత్నం చేయాలంటే ఆ ప్రయత్నానికి సంబంధించిన జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం అనేది నైన్త్ హౌస్ నుంచి వస్తుంది, నీ ప్రయత్నాలు బ్యాలెన్స్ చేస్తుంది. నీ మనసుని బ్యాలెన్స్ చేసేది నీ 10th హౌస్. నీ 10th హౌస్ని బ్యాలెన్స్ చేసేది నీ మళ్ళీ మనసే. నువ్వు కర్మను ఎప్పుడు బాగా చేయగలుగుతావు? నీ మనసు బాగున్నావు. అప్పుడు కర్మాధిపతి సప్తమంలో ఉచ్చ స్థితిని పొందుతాడు. 10th లార్డ్ శని ఉచ్చ స్థితి పొందేది 7th హౌసే. నీ మనసుని బ్యాలెన్సింగ్ చేసుకుంటావు ఇక్కడ, నీ పీస్ ఆఫ్ మైండ్. కానీ ఫోర్త్ లార్డ్ ఎప్పుడు ఉచ్చ స్థితిని పొందుతాడంటే తను నిరంతరం కర్మ చేస్తున్నప్పుడు తన ఎక్యుములేషన్ పెరిగింది కాబట్టి అక్కడ ఉచ్చ స్థితిని పొందుతాడు.
అలాగా నైన్త్ లార్డ్ మనం తీసుకుందాం. నైన్త్ లార్డ్ బ్యాలెన్సింగ్ ఎక్కడ చేస్తున్నాం? మన ఫోర్త్లోనే ఉంటుందండి. ఎప్పుడు ఫోర్త్లో బ్యాలెన్స్ అవుతుందంటే ఎప్పుడైతే నువ్వు బెటర్ కమ్యూనికేషన్ చేయగలుగుతావు, ప్రాపర్ కమ్యూనికేషన్ ఉంటుందో, అంటే గురువుల యొక్క ఉపన్యాసాలు, గురువుల యొక్క ఉపదేశాలు నువ్వు వినగలుగుతావు. ఎందుకంటే ఆ ఉపన్యాసాలు ఉపదేశాలు మొత్తం థర్డ్ హౌస్ ఉంటుంది. గురువుల జ్ఞానం ఉంటుంది. అర్థనా? ఇది బ్యాలెన్స్ చేస్తుంది ప్రతిదానికి. సిక్స్త్ హౌస్ ని బ్యాలెన్స్ చేసే ట్వెల్త్ హౌస్. ట్వెల్త్ హౌస్ అంటే ఏంటి? వదలటం. ఆరో భావం ఏంటి? రోగం. వదలకపోతే రోగం వస్తుంది. డైలీ మెడిటేషన్ చేయండి, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, రోగాలు ఉండవు. త్యాగ గుణం ఉంది, రోగాలు ఉండవు. అర్థమైనా? ఎవరికి ఏదైనా దానం చేస్తున్నాం, మన దగ్గర ఉంచకుండా రోగాలు ఉండవు. అంటే ఒక హౌస్ని ఇంకో హౌస్ బ్యాలెన్స్ చేస్తుంది. లేదు, బ్యాలెన్స్ చేయట్లేదు, అష్టం భావం ట్రిగ్గర్ అవుతుంది. ప్రతి భావానికి ఈసారి అష్టం భావంలో ఉంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫిఫ్త్ హౌస్ మనకి జ్ఞానం, విద్య, తెలివి ఉంది. బ్యాలెన్స్ చేసేది లెవెన్త్ హౌస్. అంటే సమాజానికి నువ్వు ఏ విధంగా ఇస్తున్నావు, నీ జ్ఞానాన్ని ఎలా పంచుతున్నావు. ఇది కర్మ. మనం ఏదైతే తీసుకుంటామో దానిని మళ్ళీ విసర్జించే వెళ్ళాలి, లేకపోతే కర్మ వెంటబడుతుంది. నువ్వు ఏదైతే సంపాదిస్తావో ఆ సంపాదన పంచి వెళ్ళాలి. నీ అక్యుములేషన్ నీ అక్యుములేషన్ ఏంటి? సెకండ్ హౌస్. సెకండ్ హౌస్ లో అన్ని అక్యుములేషన్ ఉంటాయి. దానిని పంచితేనే నీకు మోక్షం వస్తుంది. సెకండ్ లార్డ్ ఇన్ ట్వెల్త్ హౌస్ శుక్రుడు మోక్ష స్థానాన్ని ఇస్తాడు. మోక్ష స్థానంలో కూర్చున్నాడు ఆయనే, ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు. సెకండ్ హౌస్ అంటే అక్యుములేషన్. నేను సంపాదించింది నేను దానం చేసి వెళ్ళిపోవాలి. ట్వెల్త్ హౌస్ దానం చేయటమే. సంపద ఎప్పుడైతే దానం చేస్తావో అప్పుడే నీకు మోక్షం అని చెప్పి క్లియర్ కట్ ఉంది మనకి జాతకం. మీరు ఒక ఆస్ట్రాలజర్స్, మీరు ఆస్ట్రాలజికల్ జ్ఞానాన్ని సంపాదించారు. సంపాదించారు కదా జ్ఞానం. దేవుడు ఇచ్చాడు మీకు ఆ జ్ఞానాన్ని. ప్రకృతి ఇచ్చింది ఆ జ్ఞానం. దీన్ని మళ్ళీ పంచి వెళ్ళిపోవాలి. ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి. 10 మందికి పనిచేసి మీ జ్ఞానాన్ని వెళ్ళిపోవాలి. మోక్షం వస్తుంది అప్పుడే. ఇది మీ అక్యుములేషన్. ఇది మీరు ఎంత జ్ఞానం అయితే సంపాదించారో ఇప్పుడు వరకు, అది మీ అక్యుములేషన్ పంచాలి. అది మళ్ళీ ఉచ్చ స్థితి ఉన్నతం అవుతుంది, మళ్ళీ మల్టిపుల్ అవుతుంది. ఎందుకంటే ఆస్ట్రాలజీ సీక్రెట్ ఏం లేదు ఇక్కడ. అర్థనా? ఎక్కడ స్ట్రగుల్ హౌస్ ఉంది, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి. ఎక్కడ ఉచ్చ స్థితిని ఇచ్చాడు, గ్రహానికి ఎక్కడ నీచ స్థితిని ఇచ్చాడు. అర్థనా? నీచ స్థితి అంటే మనం దేన్ని పట్టుకుని ఎలాడుతున్నాం, దేన్ని వదులుతున్నాం. రెండోది సప్తమ స్థానం అంటే బ్యాలెన్సింగ్ స్థానం. ప్రతి భావానికి ఒక బ్యాలెన్సింగ్ ఉంటుంది. ఆ బ్యాలెన్సింగ్ ని మనం మెయింటైన్ చేయకపోతే ఆ భావాన్ని కోల్పోతాం. కర్మ బాగా చేయాలంటే మనం మానసిక స్థితిని బ్యాలెన్సింగ్ గా ఉంటే మనం కర్మ బాగా చేయగలుగుతాం. నీ మనసును నువ్వు బ్యాలెన్స్ చేయలేకపోతే నువ్వు ఏ పని చేయలేవు. నా మనసు చంచల మనస్తత్వం, నేను అట్లాంటి వాడిని, నేను ఇట్లాంటి వాడిని, నేను పెద్ద హీరోని, నేను పెద్ద తోపుని, తురువుని అన్నాడు అనుకో, మనసు బ్యాలెన్స్ లేదు ఇక్కడ. ఈ బ్యాలెన్స్ లేని మనిషి కర్మ ఎలా చేస్తాడు? ఏ పని చేయను, ఖాళీగా కూర్చుంటాను, డెవిల్స్ మైండ్ అయిపోతుంది నీ మనసు. శని దృష్టి పడుతుంది, పీడిస్తాడు శని. నువ్వు పని చెయ్యి. ఏ పని చేయకపోతే, ఏ కర్మ లేకపోతే బ్యాలెన్స్ అవ్వట్లేదు మనసు ఇక్కడ. నీకు సుఖం ఉండదు, సంతోషం ఉండదు. హాయిగా మంచమే పడుకోలేవు సుఖస్థానంలో. ఒళ్ళు అలిసిపోతే హాయిగా పడుకోగలుగుతావు. నువ్వు ఏదైనా కర్మ చేస్తే హాయిగా ఉండగలుగుతావు. నేను ఈ పని చేశాను అనే తృప్తి మనసుకు ఉంటుంది. పని చేయకపోతే మనసు తృప్తి ఉండదు. డెవిల్స్ మైండ్. ఫోర్త్ హౌస్ మనస్సు, చంద్రుడు డెవిల్స్ మైండ్ ఎప్పుడైంది? ఈ చంద్రుడు మళ్ళీ అష్టమ భావంలో స్థితి పొందుతాడు, జిడ్డులా తయారవుతాడు. మనకి ఈ తత్వశాస్త్రాలే కానీ, భగవద్గీత కానీ, వేదాలు కానీ ఒకటే చెప్పు. మనకు భారత రాజ్యాంగంలో మనం ఏం చెప్తాం? మనం హక్కుల గురించి పోరాడతాం. నాకు ఈ హక్కు ఉంది, నాకు వాక్ స్వాతంత్రం ఉంది, నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. ఆ? నా తల్లి మీద ఆస్తి హక్కు నాకు, ఆడపిల్లకి నాకు ఉంటుంది, కొడుకు నాకు ఉంటుంది, నా తండ్రి ఆస్తి మీద నాకు హక్కు ఉంటుంది. ఇది మన భారత రాజ్యాంగంలో హక్కుల గురించి మాట్లాడతాం. కానీ మనకి స్మృతులు కానీ, ఇంకా వేదాలే కానీ, భగవద్గీతలు కానీ బాధ్యతలు మాత్రమే చెప్పి, ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీస్. ఆ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీస్ కి మనకు అత్యంత గొప్ప ఉదాహరణ ఏదన్నా ఉందంటే గనక మార్కండేయుడు. ఎందుకంటే మనకి భృగు మహర్షి
కుమారుడు ధాత కుమారుడు మురకండుడికి సంతానం లేకపోతే తపస్సు చేస్తే శివుడు వచ్చి నీకు అద్భుతమైన సంతానాన్ని ఇస్తాను అంటాడు. అతను ఏంటంటే ఇద్దరికి తపస్సు చేశాడు, హరిహరులు ఇద్దరికి కలిపి తపస్సు చేశాడు. ప్రత్యక్షం ఏమంగానే అతనికి ఏం అడగాలో తెలియలే, ఎందుకంటే తపస్సులో తను లీనం అయిపోయాడు. దేవుడు వచ్చాడు, మర్చిపోయాడు అతను బాబు. ఎందుకంటే మనసు ఎప్పుడు మర్చిపోతుంది. అతను ఎందుకు చేస్తాడు ఏంటో మర్చిపోయాడు. శివుడు గుర్తు చేశాడు, నువ్వు సంతానం కోసం తపస్సు చేస్తాను, నీకు అద్భుతమైన గుణగణాలు ఉన్న సంతానాన్ని ఇస్తాను, అద్భుత సంతానాన్ని ఇస్తాను అని చెప్పి ఆశీర్వదించాడు. అద్భుతం సంతానం అంటే మనకు అద్భుతాలు ఉండేది 16 కళలు, 16 గుణాలు. అవి అద్భుతాలు అంటే 16 ఏళ్ళు మాత్రమే బతికుంటాడు అని నమ్మండి హెచ్చరించాడు విష్ణు. శ్రీ మహావిష్ణు వచ్చి అలాగే అలా అడిగావు, అన్ని గుణాలు ఉన్నాడు 16 ఏళ్ళకి మించి బతకడం, నువ్వు ఆయుష్ను కూడా అడగాలి కదా అన్నాడు. సరే శివప్రసాదం ఇచ్చాడని చెప్పి అనుకున్నాడు. సరే పిల్లాడు పుట్టాడు, పెరిగాడు మార్కండేయుడు. తల్లిదండ్రులు బాధపడుతుంటే చూశాడు, ఏంటి అన్నాడు. ఇలాగా నేను పిల్లల వద్ద మొక్కితే శివుడు నీకు వరప్రసాదం నువ్వు, నీకు అన్ని గుణాలు బాగుంటాయి కాబట్టి 16 అన్నాడు. గుణాలు బాగుండేగా, నా తల్లిదండ్రులు నన్ను పెంచారు అన్నాళ్ళు, వాళ్ళు వృద్ధులయ్యారు, వాళ్ళకి సేవ చేయాలి, వాళ్ళని వర్ధలోకాలకు పంపించాలి, అర్థమైందా, వాళ్ళ కర్మలు నేను నిర్వర్తించాలి, నాకు ఈ జన్మ ఇచ్చినందుకు వాళ్ళని పంపించడం నా బాధ్యత అని చెప్పేసి శివుని పట్టుకున్నాడు. ఎంతగా తపస్సు చేశాడు, మన సినిమాలో చూపించినట్టు ఉండదు. ఈ శివలింగాన్ని వాటేసుకున్నాడు, మనతో ఎముడొచ్చాడు, తాడేశాడు, లాగాడు, ఇవన్నీ సినిమా డ్రామాలు. ఇక్కడ తత్వం అట్లా ఉండదు. రాయి చూశాడు, రాయిలో శివుడు కనబడుతున్నాడు. భౌతికంగా రాయి అది, లోపల అంతరాత్మ శివుడే. నీళ్ళల్లో శివుడు కనబడ్డాడు, పక్కింటోళ్ళలో శివుడు కనబడతాడు, కూతుర్లో శివుడు కనబడతాడు, అర్థమైందా, అన్నిట్లో శివుడే కనబడతాడు. చివరికి అలాగా ఏమైందంటే తను శివుడు అయిపోయాడు. యముడు వచ్చాడు, పాశం విసురుతున్నాడు, వెనక్కు కొడుతున్నాడు, మళ్ళీ పాశం విసురు వెనక్కి కొడుతుంది, ఏంటి ఇలాగా నన్ను వెనక్కి ఎదురు కొడుతుందంటే శివుడు కనబడతాడు తన దృష్టితో చూస్తే. అదేంటి శివుడు అంటే, అతను శివుడు అయిపోయాడు, నేనేం చేయను అన్నాడు. మార్కండేయుడికి మృత్యం ఉంది, ఇప్పుడు అతను మార్కండేయుడు కాదు శివుడు అయ్యాడు అన్నాడు. ఇప్పుడు నేను డైలీ మొక్కుతాను, మనకి నమ్మచమకాల్లో చాలా ఉంటాయి, చదివామనుకో అన్ని కనపడతాయి అర్థాలు. సంస్కృతంలో చదువుతాం కాబట్టి మనం పట్టించుకోం. గుళ్ళకి వెళ్తాం, పో అంటాం, నువ్వు అటు రామాక, ఆ మెట్ల మీద కూర్చోమాక, ఇటు మెట్ల మీద కూర్చోమాక, నువ్వు లోపల నమ్మక చమకాలు చదివి శివాలయాలు చదివి ఈడు చిన్నోడు, ఆడు పెద్దోడు, ఆడు ఉన్నాడు, ఇది లేనాడు, ఈడు పలానా కులం వాడు, ఈడి పలానా కులం అని చెప్పి ఇన్ని విభజన గుణాలు ఉండవు నమ్మచమకం వాళ్ళు. అందరిలో శివుని చూడు అంటాడు. అంతరాత్మ శివుడే. భౌతికంగా వాళ్ళు వాళ్ళ గుణాలను బట్టి, త్రిగుణాలను బట్టి ఏదైనా ఉండొచ్చు మనిషి, కానీ వాళ్ళలో శివుడే ఉన్నాడు. రాయిలోను, రప్పలోను, ఆకులోను, చేమలు అన్నిట్లో శివుడే. అతను ఎక్కడ చూసినా శివుడే కనబడతాడు. ఎప్పుడు కనబడతాడు, తను శివుడయ్యాడు కాబట్టి. యముడేం చేయలేకపోయాడు బాబు. యముడు ఎవరు, మహా కరుణామయుడు కదా. యముడు కరుణామయుడు, దాక్షిణ్యుడు. అతనికి ఉన్నంత దాక్షిణ్య గుణం ఎవరికి లేదు. ఎందుకంటే అతనికి కనబడింది శివుడు కనబడ్డాడు, యముడు కనపడలే పాపం. మార్కండేయుడికి ఎవరు కనబడ్డారు, శివుడే కనబడ్డాడు. శివలోకానికి వెళ్తాడు, మృత్యుంజయుడు అయ్యాడు. ఇప్పుడు హనుమంతుడు అనుకున్నాం అనుకో, హనుమంతుడు హనుమంతుడు కాదు వాస్తవం చెప్పాలంటే, అతను రాముడు అయిపోయాడు. ప్రహ్లాదుడు కాదు, అతను విష్ణువు అయిపోయాడు. ప్రహ్లాదుడికి విష్ణు లోకంలోకి వెళ్తాడు. యముడు ఎవరు, ధర్మరాజు, సూర్యపుత్రుడు. యమధర్మాలు అంటే ఏంటి, యమాది నియమాలు, మనకు దారుణం, నియమం, ప్రత్యాహారాలు చాలా ఉంటాయి. ఇలాంటి ధర్మాలన్నీ పాటిస్తే యమధర్మరాజు. ఎక్కడుంటాడు యమధర్మరాజు, మన దక్షిణంలో ఉంటాడు. దక్షిణ దిక్పాలకుడు, దాక్షిణ్యవంతుడు. నేను విష్ణువులో కనపడ్డాడు అందరూ, ఎప్పుడొచ్చినా నాకు విష్ణువే, విష్ణులోకాన్ని తీసుకెళ్తాడు. అంటే నేను ఎవరినైతే అందరిలో చూస్తున్నానో చివరికి యముడు వచ్చినా కూడా నాకు అతను యముడిలా కనబడ్డు. యముడిలా నాకు ఎప్పుడు కనబడతాడంటే, నేను యమాది నియమాలు తప్పినప్పుడు యముడిలా కనబడతాను. మన జాతకంలో ఉంటుంది మనకి, ద బెస్ట్ బ్లెస్సింగ్ ప్లానెట్ ఏదైనా ఉందంటే కనుక ప్లూటో ఉంటుంది. ఈ ప్లూటో ఏంటంటే మనకు మకర రాశి ఆధిపత్యంలో తీసుకుంటాం. మకర రాశిలోనే ఉంది మనకి. మనం మంచి కర్మలు చేసాము, అక్కడి నుంచి ఉత్తరాయణం వెళ్తాం, అంటే ఊర్ధ్వలోక ప్రయాణం జరిగిద్ది అని. అది విష్ణులోకం అవ్వచ్చు, శివలోకం అవ్వచ్చు, ఇంకేదైనా లోకం అవ్వచ్చు. యముడు అక్కడ కూర్చున్నాడు. అక్కడ ఇక్కడ సగం భూమి సగం జలం ఉన్న రాశి మకర రాశి. అక్కడ యముడు కూర్చున్నాడు. ఎందుకంటే బాధ్యత ఏంటి, నీ బాధ్యతలు ఏం చేసావు, నీ పితృదేవతలు పంపించావా లేదా, తర్పణాలు చేసావా, నిన్ను కన్నాడు. నీ తల్లిదండ్రులు అంటే ఆది దంపతులే. ఎందుకంటే
మనం పుట్టాము అంటే శుక్రనాళం నుంచి పుట్టాము. శుక్రనాళం ఎక్కడి నుంచి వస్తుంది? శివుడి నుంచి వస్తుంది. ఆది దంపతులు మనం పుట్టాము. మన ఆది దంపతులు మనకు భౌతికంగా కనబడి మన తల్లిదండ్రులు. ఈ కర్మలు చేసావు, అక్కడ నీకు యముడు కనబడ్డావు, ఊర్ధలోకానికి తీసుకెళ్తాడు. చేయలేదు, యముడు కనబడతాడు. ఇక్కడి నుంచి దక్షిణ ప్రయాణం చేస్తాం. రివర్స్ ఇంజనీరింగ్, మళ్ళీ మర్త్యలోకంలో పుట్టడం. కుక్కలా పుట్టొచ్చు, పందిలా పుట్టొచ్చు, పిల్లిలా పుట్టొచ్చు, చెట్లాగా పుట్టొచ్చు. ఈ ఊర్ధ ప్రయాణాలు, అధో ప్రయాణాలు తీసుకెళ్లేదే మకర రాశి. అక్కడ ఉంటాడు ప్లూటో, బలంగా కూర్చుంటాడు, స్థిరంగా కూర్చొని ఉంటాడు. ఆ ప్లూటో ఎవరో కాదు, మళ్ళీ దక్షిణ హౌస్ అది. రాశి అంటే దక్షిణ రాశి. ఆ దక్షిణ రాశిలో ఎవరు కూర్చున్నాడు? దాక్షిణ్యుడు కూర్చున్నాడు, యముడు కూర్చున్నాడు. మనకి యముడిలా కనబడచ్చు. ఇప్పుడు నేను ఉన్నాను, నా జేబులో 10 రూపాయలు లేదు. నా ఇంటికి ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఇంకెవరో వచ్చారు అనుకో, దారిని పోతా, నాకేమైనా పెద్ద పని ఉండదు ఆయనతో. పెద్ద పని లేదు నాకు. ఎందుకు పని లేదంటే పెద్ద పట్టించుకోను నేను. నా దగ్గరే జేబులో రూపాయలు లేదు, ఆయన వచ్చి నాకేముంది ఉపయోగం? లేదు, నా దగ్గర చాలా బ్లాక్ మనీ ఉంది, ఎవరికి ఏం కట్టట్లేదు. ఇప్పుడు పాప దారిని పోతా పోతా మనకు తెలిసిన ఫ్రెండ్ ఎవరో మనకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాడు. మనం వణిగిపోతాం. అతను ఆఫీసర్ అని తెలియదు, మన దగ్గర అంత బ్లాక్ మనీ ఉందో, ఏం చేస్తాడు ఏంటో, నా మీద రైడ్కి వచ్చాడు, అది వచ్చాడు, ఇది ఇచ్చాడు. యమధర్మరాజు అది. వాళ్ళకి కనబడతాడు యముడు. మన జాతకంలో ఫ్లూటో ఏ భావంలో కూర్చుంది, ఏ భావాలకి యాక్సెస్ ఇచ్చింది, ఏ ఏ భావాలను కష్టం దృష్టిలో చూస్తుంది, ఎన్ని చెక్ చేశారు అనుకోండి. మీరు ఆ భావ సెక్టార్లో ఎప్పుడైతే ధర్మాన్ని తప్పుతామో ఖచ్చితంగా పీడించబడతాం. భయం అట్లా లేదంటే బ్లెస్సింగ్. యముడు ఇచ్చేంత బ్లెస్సింగ్ భూమి మీద ఎవడెవడు. సూర్యపుత్రుడు ఆయన. సిస్టమ్ మొత్తం సూర్యుడు చుట్టే జరుగుతుంది మీకు. సప్తర్షులు సిస్టమ్. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఏంటంటే ప్లూటోని చూడాలి. ఒక మనిషి ఎందుకు బాధపడుతున్నాడు, ఎందుకు కర్మలు అనుభవిస్తున్నాడు, ఎక్కడ మిస్టేక్ చేశాడంటే ప్లూటో నుంచి చెక్ చేయి. ప్లూటో నుంచి ఏ ఏ భావాలు ఎక్కడెక్కడ డిస్టర్బ్ అవుతున్నాయో, ఏ ఏ దృష్టిలో ఎక్కడెక్కడ పడుతుందో చూసాం అనుకోండి, అక్కడి నుంచి అతను బెదిరిపోతూ ఉంటాడు. ఎక్కడెక్కడ మనిషి బాగా స్టిక్ అయి ఉన్నాడంటే చంద్రుడిని చెక్ చేయటం. ఎందుకు మాయలు భ్రమలు అంటే చంద్ర రాహువులు ఉండాలి లేదా. ఇట్లా మీరేంటంటే ఒక జాతక చక్రంలో డీప్ గా చెక్ చేయండి. కానీ ఒకటే, ఈ రెమెడీలు కాదు. అక్కడ కష్టం అష్టంభావానికి సంబంధం ఉంటుంది మళ్ళీ. అష్టంభావం అంటే స్థిరమైన ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని తీరాలి, మారాల్సిందే. దాంట్లో నో డౌట్. ఒక జాతక చక్రాన్ని మీరు పరిశీలించేటప్పుడు కూడా అంతే. ఒక మహాదశ వస్తుందా, సరే రాని. ఒక బుధ మహాదశ వచ్చింది అనుకో, సమ్ ఎగ్జాంపుల్. ఈ బుధుడు ఏ భావాధిపతి? లగ్నాధిపతి, చతుర్థాధిపతి, పంచమాధిపతి చూస్తాం. బుధుడిని చూసేటప్పుడు వాళ్ళ జాతకంలో చంద్రుడు ఏ స్థితిలో ఉన్నాడు, వాళ్ళ సైకాలజీ ఏ స్థితిలో ఉంది, దీన్ని బ్యాలెన్స్ చేసుకొని వీళ్ళ బుద్ధి ఆలోచనలు వెళ్తాయి. ఇప్పుడు బుధుడు ఏ భావం నుంచి పంచమంలో కూర్చున్నాడు చూసామనుకోండి, ఆ భావం నుంచి ఈ బుధుడు కొద్దిగా మంచిస్తాడు ఆ భావాన్ని. అది ఏ భావం నుంచి బుధుడు 9th హౌస్ లో కూర్చున్నాడు అంటే ఆ భావం 9th దృష్టితో చూస్తుంటాడు. పంచమ దృష్టితో 9th లో కూర్చుంటే, పంచమంలో కూర్చుంటే 9th కూర్చుంటే ఆ భావం బాగుంటుంది. బుధుడి నుంచి మూడో భావంలో వేదస్థానంలో ఏమైనా గ్రహాలు ఉన్నాయా, ఆ గ్రహాలు పీడించబడవు అంతర్దశ. ఈ బుధుడు ఏ భావం నుంచి కానీ ఏ గ్రహం నుంచి కానీ ఆరో భావంలో పడ్డాడు, అక్కడ లిటిగేషన్స్ ఉంటాయి బుధ మహాదశలో. ఏ భావం నుంచి అష్టమంలో కూర్చున్నాడు, ఆ భావానికి సంబంధించిన స్ట్రగుల్ ఉంటుంది బుధ మహాదశలో. ఏ గ్రహం నుంచి అష్టమ స్థితిలో కూర్చున్నాడు. ఇప్పుడు చతుర్థాధిపతి నుంచి అష్టమంలో బుధుడు కూర్చున్నాడు, ఇతనికి గృహ సంబంధమైన విషయాల్లో బుధ మహాదశలో కష్టాలు ఉంటాయి. ఇప్పుడు బుధుడు పంచమంలో కూర్చున్నాడు, మనం ఏమంటే లగ్నాథ పంచమంలో కూర్చున్నాడు బుధుడు, లేకపోతే నవమంలో కూర్చున్నాడు, లగ్నాథ నవమంలో కూర్చున్నాడు, మంచి దశ నడుస్తుంది యాజ్ యూజువల్. కానీ ఒక చతుర్థాధిపతి నుంచి అష్టమంలో కూర్చున్నాడు అదే బుధుడు. బుధ మహాదశ రాగానే గృహం నుంచి సంబంధించిన కష్టం వస్తుంది, స్ట్రగుల్ వస్తుంది. పంచమాధిపతి నుంచి అష్టమంలో కూర్చున్నాడు, విద్యలో ఆటంకాలు వస్తాయి, సంతానం నుంచి ఆటంకాలు వస్తాయి. సప్తమాధిపతి నుంచి అష్టమంలో కూర్చున్నాడు బుధుడు, భార్య వల్ల భర్త వల్ల ఆటంకాలు వస్తాయి. కూర్చున్నాడు మంచి ప్లేస్ లో లగ్నాత్తు, కానీ అతను ఏ భావం నుంచి అష్టమంలో కూర్చున్నాడో ఆ భావానికి తనకు తెలియకుండానే కష్టాన్ని ఇచ్చేస్తాడు. ఆ భావాధిపతికి స్ట్రగుల్ అక్కడ ఇస్తాడు. ఏ భావం నుంచి వ్యయంలో కూర్చున్నాడో ఆ భావాన్ని డిస్టర్బ్ చేసేస్తాడు, లేకుండా చేస్తాడు. అంటే ఒక మహాదశని మనం చెక్ చేసేటప్పుడు ఆ మహాదశ ప్లానెట్ కానీ అంతర్దశ ప్లానెట్ కానీ ఎక్కడ స్థితి పొందాడు అనేది జనరల్ ప్రెడిక్షన్. అతను ఏ ఏ భావాధిపతుల నుంచి షష్టమంలో కూర్చున్నాడు, లిటిగేషన్స్ ఇస్తాడా, ఏ ఏ భావాధిపతుల నుంచి వ్యయంలో కూర్చున్నాడు దాన్ని లేకుండా చేస్తాడా.
ఏ ఏ భావాధిపతుల నుంచి అష్టమంలో కూర్చున్నాడు, ఆ భావాలకు సంబంధించిన స్ట్రగుల్ ఇస్తున్నాడు. ఇది చెక్ చేయాలి మీరు. ఒకటేమో చంద్రుడి నుంచి అతను సైకాలజీని చెక్ చేసుకుంటాం, స్టిక్ ఎక్కడ ఉన్నాడు చెక్ చేసుకుంటాం. ఇప్పుడు అతను ప్లేస్ అయ్యేది కూడా ఇంపార్టెంట్. ఏ ఏ గ్రహాల నుంచి తను ఎక్కడ ప్లేస్ అయ్యాడు, తను ఏ ఏ గ్రహాలకి ఏ ఏ స్థితిని ఇస్తున్నాడు. ఇప్పుడు నా స్థితి వచ్చింది, ఛాన్స్ వచ్చింది, నేను పంచమాధిపతి నుంచి అష్టమంలో కూర్చున్నా, నా విద్యను డిస్టర్బ్ చేస్తాను, నేను లవ్ చేసిన అమ్మాయికి నానా రకాల కష్టాలు పెడతాను, నా సంతానాన్ని ఇబ్బందులు గురి చేస్తాను. చేస్తా, ఖచ్చితంగా చేస్తా. నేను వాళ్ళ కష్టంలో కూర్చున్నా, వాళ్ళ కష్టాలు పెడతానికే నేను వచ్చాను ఇప్పుడు వీళ్ళ దశలోకి. లేకపోతే నా సప్తమ భావం నుంచి అష్టమంలో కూర్చున్నాను, నా భార్యకి నానా రకాల కష్టాలు పెడతాను. లేదు, నా వ్యాపారంలో రకరకాల కష్టాలు ఎదుర్కొని ఉంటా, లేదా నా భార్యకి లేదా నా భర్తకి నేను కష్టాలు పెడతా. ఎందుకంటే నాకు బుద్ధి కదా. ఇప్పుడు నా బుద్ధి ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి నెగిటివ్గా ఉంది. ఆ భావాధిపతుల నుంచి అష్టమంలో కూర్చున్నాను కాబట్టి వాళ్ళు నాకు సరిగ్గా కనపడరు. వాళ్ళని అవమానిస్తాను, చేస్తాను, అన్ని రకాలు చేస్తాను. అంటే ఇక్కడ అనుభవిస్తుంది ఎవరంటే జాతకుడే. మళ్ళీ ఎక్కడి నుంచి అనుభవిస్తున్నాడు? ఆ భావాల నుంచి అనుభవిస్తున్నాడు, ఆ భావాధిపతుల నుంచి అనుభవిస్తున్నాడు. నాకు బుధుడు వచ్చాడండి, నాకు లగ్నాధిపతి అండి, నాకు పంచమాధిపతి అండి, నా కోణాధిపతి కేంద్రంలో కూర్చున్నాడండి, ఇప్పుడు నాకు రాజయోగం అంటే ఉంటుంది. రాజయోగం కాదని చెప్పం, మహర్షి రాజయోగం చెప్పాడు కానీ రాజయోగం ఉంటుంది. లేదా నా బుధుడు పరివర్తన చెందాడండి, లేకపోతే నా బుధుడు వ్యయాధిపతి అవుతాడు, షష్టంలో కూర్చున్నాడు, అష్టంలో కూర్చున్నాడు, విపరీత రాజయోగం ఎక్కడ పోతుంది? ఉంటుంది. కానీ ఏ ఏ భావాధిపతుల నుంచి వ్యయ స్థానంలో కూర్చుంది, వాటిని లేకుండా చేస్తాడు బుధుడు. చేస్తాడు బుధుడు. ఇలా తన నుంచి వేదక స్థానంలో ఎవరు పడ్డారు, వాళ్ళని డిస్టర్బ్ చేస్తాడు. ఏ ఏ భావాల నుంచి 6, 8, 12 భావాల్లో ఏ ఏ గ్రహాల నుంచి ఏ ఏ భావాల నుంచి బుధుడు స్థితి పొందాడో ఆ భావాలకు సంబంధించిన సమస్యలను ఇస్తాడు. ఈ సమస్యల నుంచి తప్పించుకోవాలంటే ఎందుకు ఇస్తాడు సమస్యలు అంటే? మనిషికి మనసు ఉంటుంది, మనసు అష్టమ భావంలో నేర్చబడి ఉంటుంది. నాకు డబ్బు వస్తే నేను చాలా ఆనందం పడతా, అకౌంట్లో డబ్బులు పడతాయి. ఎందుకంటే నాకు 2 ఇంట్లో చంద్రుడు వచ్చే స్థితి, 4 ఇంట్లో చంద్రుడు, నాకు ఇల్లు వాహనాలు వస్తే సుఖపడతా. నా అష్టమంలో చంద్రుడు వచ్చాడు, నన్ను ఎవడన్నా అవమాడుతున్నా అంటే బాగా బాధపడతా. చివరికి నా మోషన్ రాకపోయినా కూడా నేను బాధపడతా, నానా రకాలకి ఇబ్బంది పడతా. అష్టమంలో చంద్రుడు నేర్చబడ్డాడు. అంటే ప్రతి మనిషి జాతకంలో అష్టమంలో ఉన్నా లేకపోయినా కొన్ని భావాలకు వచ్చేసరికి మనిషి స్టిక్ అయిపోతుంటాడు, వదిలిపెట్టడు, మారటానికి ఇష్టపడ్డాడు. వాళ్ళకి మనం మారాల్సిందే, అది స్థిర రాశి. స్థిరమైన మార్పును నువ్వు తెచ్చుకుంటేనే ఈ మహాదశ ఎలాంటి ప్రారంధాన్ని ఇస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఒక ట్రాన్స్ఫర్మేషన్ లో తీసుకుంటాం. ఒక పంచమాధిపతి నుంచి అష్టమంలో నా బుధుడు పడ్డాడు, బుధ మహాదశ వచ్చింది నాకు. ఆ బుధుడు నా లగ్నాధిపతి, చతుర్థాధిపతి, తర్వాత సంఘం. ఒక అధిపతి నుంచి ఈ దశ నన్ను డిస్టర్బ్ చేయడానికి వచ్చింది. ఇక్కడ నా ఆలోచనలో నేను మార్పును తెచ్చుకున్నాను. నా ఆలోచనలు సద్గుణంతో మార్పును తెచ్చుకోగలిగితే పంచమం వల్ల నాకు డిస్టర్బెన్స్ ఉండదు. లేదు, సప్తమాధిపతి నేను అష్టమంలో పడ్డాను, నా తెలివిలో, నా ఆలోచనలో, నా బుద్ధిలో నేను మార్పు తెచ్చుకుంటే నేను వ్యాపారాలు చేయగలుగుతాను, సంసారం చేయగలుగుతాను. లేకపోతే నా సంసారం విచ్ఛిన్నం అయితే అతను నా యోగ కారకుడే కావచ్చు, అర్థమైనా, నా లగ్నాధిపతి మిత్రుడే కావచ్చు, మిత్రుడు స్థానంలోనూ కూర్చొని ఉండొచ్చు. కానీ దశ విశ్లేషణ అట్లా ఉండదు. సిచ్యువేషన్ వచ్చింది నీ లైఫ్లోకి, ఒక మహాదశ వస్తున్నాడు, ఈ మహాదశనాథుడు ఏ ఏ భావాలకి 6, 8, 12 భావాధిపతులుగా మారాడు, ఏ ఏ భావాలకు మారాడు, ఏ ఏ భావాధిపతుల నుంచి మారాడు, ఇది మనం జనరల్గా చూసుకుంటాం. లేదు, సప్తమ భావంలో కూర్చున్నాడు బుధుడు, డిఫాల్ట్ గా మరణకారక స్థానంలో కూర్చున్నాడు, అతను వ్యాపారాలు లెక్కలేస్తా ఉంటే సంసారం చేయలేడు. అష్టమ భావానికి వ్యయ స్థానం అయింది, అష్టమ భావానికి వ్యయ స్థానం అయింది, వ్యయ స్థానానికి అష్టమ భావం అయింది, ద్వితీయానికి షష్టమ భావం అయింది. ఇప్పుడు ఎక్కడెక్కడ నేను చండాలం చేసుకుంటా, నా కుటుంబంతో గొడవలు పెట్టుకునే అవకాశం ఉంటుంది, నా అత్తగారి కుటుంబాన్ని దూరం చేసుకునే అవకాశం ఉంటుంది, అర్థమైనా, నా పీస్ ఆఫ్ మైండ్ లేకుండా నేను స్ట్రగుల్ పడే అవకాశం ఉంది. ఇప్పుడు నాకు బుధ దశ వస్తే నా జాతకంలో సప్తంలో బుధుడు కూర్చున్నాడు, మరణకారక స్థానానికి వెళ్ళాడు. అంటే నేను మారాలి ఇక్కడ, ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాలి. ఎక్కడి నుంచి తీసుకోవాలి ట్రాన్స్ఫర్మేషన్ అంటే? ఫస్ట్ నేను 12th హౌస్ తీసుకోవాలి, సప్తంలో బుధుడు కూర్చున్నాడు కాబట్టి. 12th హౌస్ లో ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే నేను దానాలు చేయగలగాలి, స్టిక్కీగా ఉండకూడదు, వదలగలగాలి. వదలగలిగాను అనుకో, ఈ పీస్ ఆఫ్ మైండ్, ఈ ట్రాన్స్ఫర్మేషన్ లో నాకు ఏంటంటే లిటిగేషన్ ఉండదు ద్వితీయం నుంచి. అలాగే అష్టమం నుంచి నాకు వేస్తాను, అష్టమాన్ని నేను పోగొట్టుకోలేను.
ఎందుకంటే నేను ఆల్రెడీ మారాను. నాకు త్యాగ గుణం ఉంది. త్యాగం చేయగలను. ఏదైనా వదిలేయగలను. ఈ స్థితిలో నేను ఉన్నాను. అంటే ఇక్కడ నేను ఆశించట్లా. నాకు లాభం ఏంటని లెక్కలేయట్లా. నేను మారిపోయాను. ఎందుకంటే నాది అంత మానసిక బలహీనుడు కాదు. నేను జిడ్లో పట్టుకుని ఏలాడే వేస్ట్ క్యాండిడేట్ని కాదు. అర్థమైందా? మరి నేను మారాను. నా బుద్ధుడు నన్ను ఏం చేయలేడు ఇక్కడ. ఏ భావాధిపతి నుంచి ఎక్కడ కూర్చున్నా కూడా నన్ను ఏం చేయలేడు. అదే అంటాం గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే. ఒక భావాధిపతి దశ వచ్చినప్పుడు మీరేంటంటే మాయలో పడిపోయి అక్కడ ఆ భావంలో కూర్చున్నాడు, ఈ భావంలో కూర్చున్నాడు, పుష్కర యోగాన్ని పొందాడు, అదే అద్భుతం ఇది అద్భుతం అని చెప్పేదానికంటే కూడా ఆ భావం నడుస్తున్నప్పుడు ఇతని మానసిక స్థితి ఏంటి? రెండోది, ఇతను ఏ ఏ విషయాల్లో జిడ్డుగా ఉన్నాడు, ఏ ఏ విషయాలతో విరోధం పెట్టున్నాడు. తృతీయాధిపతితో అష్టమంలో పడ్డాడు. తృతీయాధిపతి అంటే కనిష్ట సోదరులు. అక్కడి నుంచి అష్టమంలో పడ్డాడు. అర్థమైందా? అది బుధుడు అష్టమ స్థానంలో కూర్చున్నాడు. తృతీయాధిపతి నుంచి అష్టమంలో పడ్డాడు. బుధుడు నాకు ఇన్హెరిటెన్స్ కావాలని గట్టి కూర్చుంటాడు. తృతీయాధిపతిని అష్టమంలో పడ్డాడు. ఆ కనిష్ట సోదరవర్గం అడ్డం వేసింది. ఏంటి నీకు ఇచ్చేది నాకు సగం వాటా ఇయ్యాలండి. స్టిక్ అయ్యాడు బుధుడు. నేను ఎందుకు ఇయ్యాలి అనుకుంటాడు. ఇక్కడ లిటిగేషన్ తయారైంది. వదలడు. బాగా పీడించబడతాడు. అంటే ఒక భావాధిపతి ఏ భావం నుంచి ఎక్కడ కూర్చున్నాడు, కూర్చున్న భావం నుంచి ఎప్పుడు స్ట్రగుల్ వస్తుంది. నైన్త్లో కూర్చున్నాడు. అర్థమైందా? ఆరో భావాధిపతి నుంచి అష్టమంలో పడ్డాడు. తను తీర్థయాత్రలు చేద్దాం అనుకుంటాడు. నైన్త్లో కూర్చున్నాను కాబట్టి దూర ప్రయాణాలు చేద్దాం అనుకుంటాడు. కానీ ఆరో భావాధిపతి నుంచి అష్టమంలో పడ్డాడు కదా. నువ్వు అక్కడికి వెళ్ళి సేవ లాంటి కార్యక్రమాలు చేయలేదు. నీలో గుణం మారలేదు. అక్కడికి వెళ్ళి నేను రాయలుగా ఉంటాను, రాజులాగా ఉంటాను, నేను అధికారం చెలాయిస్తాను అనుకో, నీకు గేటు దాకా దర్శనం కూడా కార్యక్రమం రోడ్డు మీద నెట్టేస్తారు. నువ్వు లైన్లో వెళ్తున్నా కూడా నువ్వు ఒక్కడి చేయలేక బయటపడేస్తారు. ఎందుకంటే అక్కడ నీకు స్ట్రగుల్ ఉంటుంది తీర్థయాత్రలో. ఎందుకంటే ఆరోభావం నీ దగ్గర అరిషట్ వర్గాలు ఉన్నాయి. నీకు మాటం చేతకాల. నాకు తొమ్మిదిలో బుధుడు ఉన్నాడు అనుకుంటున్నావు. నీకు సేవ చేసే గుణం లేదు. నీకు అసలు డిసిప్లిన్ లేదు. ఎందుకంటే డిసిప్లిన్గా ప్రాపర్ లైన్లో వెళ్ళండి అంటాడు. ఆరో భాగం నుంచి అష్టంలో పడ్డాడు. నాకు డిసిప్లిన్ లేదు. నేను ఇలాగ విఐపీ లాగా వెళ్తాను, అట్లాగే వెళ్తానంటే కుదరదు. నీ దగ్గర కుదరదు, వేరే వాళ్ళకి కుదిరింది. వీళ్ళందరూ వెళ్తున్నారుగా, నన్ను ఎందుకు పంపారంటే నీ జాతకంలో లేదు అట్లాగా. వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళది బాగానే ఉంది. నీ జాతకంలో లేదు. నీకు ఇప్పుడు నడుస్తున్న దశ అది. ఎందుకంటే దశ మాత్రమే సిచ్యువేషన్ తీసుకొస్తుంది. దశ, అంతర్దశ, ప్రత్యంతర దశ. ఎలాంటి సిచ్యువేషన్ వస్తుంది, ఎక్కడెక్కడ మనకు మంచి జరిగే అవకాశం ఉంది, ఎక్కడ చెడు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఏ దశ అయినా, అంతర్దశ అయినా, ప్రత్యంతర దశ అయినా మిశ్రమ ఫలితాలను మాత్రమే ఇస్తుంది. ధనం వస్తే ఆనందం అనుకుంటాం. ధనం వచ్చిన కాసేపటికి అవమానం రావచ్చు. వీటిని తప్పించుకోవాలంటే ఏంటి? మనకి స్ట్రగుల్ ఎక్కడి నుంచి వస్తుంది? అష్టం భావం నుంచి. ఎందుకు వస్తుందంటే మనం కొన్ని పట్టుకొని ఎలాడుతున్నాం. పట్టుకొని ఎవరు ఎలాడుతున్నాడు? మన చంద్రుడు ఎలాడుతున్నాడు. అష్టం భావంలో నేర్చబడ్డాడు. నాకు వదలడం చేత కాదు. నాకు మారటం ఇష్టం లేదు. నేను ఎట్లాగే ఉంటా. నేను పెద్ద తోపుని, తురువుని. నన్ను మించినోడు లేడు. నేను ఎట్లాగే ఉంటా. నేను ఎవరికి అన్యాయం చేయాల. నేను మంచోడు కాబట్టి అడ్డగోలుగా మాట్లాడు. మంచోడు ఎప్పుడు అడ్డగోలుగా మాట్లాడు. ఎవరికి అన్యాయం చేయనంత మాత్రం అడ్డగోలుగా మాట్లాడు. సైలెంట్ గానే ఉంటాడు. అది వాళ్ళు తెలివితే అట్లా. అంటే ఇక్కడ నువ్వు మార్పుని చెందాలి. నీ లైఫ్లో ఈ సెక్టార్లో గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోకపోతే ఆ గ్రహాల ప్రారంధాన్ని నువ్వు తప్పించుకోలేవు. ఇంకా దానం చేశానంటే, అది చేశానంటే, ఇచ్చేసానంటే చెయ్యి, మంచిదే. దానాలు చేయడం మంచిదే కాదని మనం ఎవరు అనం. ఎందుకంటే నువ్వు సంపాదించిన దానం చేయి. సెకండ్ హౌస్ అక్యుములేషన్ కదా. సంపాదించిన దానం చేసాను ఉచ్చ స్థితి. అర్థమేనా? లేదు సంపాదించిన దానం చేయను, పక్కనోడు దానం చేస్తాను అనుకో, అష్టమాధిపతి వెళ్ళి తొలతలో పడ్డాడు. నీవు వచ్చిందని నువ్వు కోల్పోతున్నావు అని. నీకు వచ్చిన ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ నువ్వు కోల్పోతావు. అర్థమేనా? లేదా మా భార్య అమౌంట్ డబ్బులు దానం చేస్తానంటే, సప్తమాధిపతిని దానం చేస్తానంటే, సప్తమాధిపతి 12వ భావంలో కూర్చుంటే పరిస్థితి ఏంటి? కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది కదా ఒక్కొక్క గ్రహానికి. లేదు పంచమాధిపతి మా అబ్బాయి సంపాదించిన దానం చేస్తానంటే, మా అబ్బాయి అనగానే సూర్యుడు దాన స్థానం వచ్చి 12 లాగబెట్టి 2 బీగుతాడు, ఇసురు అవతలేస్తాడు. నీ బిల్డప్లకి వాటికి వీటికి నేను సంపాదించిన డబ్బులు దానం చేస్తావా, నీదంతా నాశనం చేసుకుని నన్ను నాశనం చేస్తావా అంటాడు. ఎందుకంటే సూర్యుడు 12లో మరణకారక స్థానం. సంతానం ఒప్పుకోడు. నువ్వు సంతానం సంపాదిస్తే నువ్వు దానం చేస్తానంటే.
నువ్వు సంపాదించి దానం చేయి. అది నీ సెకండ్ హౌస్ ఇప్పుడు ఉచ్చ స్థితిలో ఉంటుంది. నీ పార్ట్నర్ కూడా శుక్రుడు అవుతాడు కాబట్టి తన విషయంలో కూడా కొద్దిగా చూస్తున్నట్టు తను నీకు సహకరించేది అర్థం కాబట్టి అది ఉచ్చ స్థితి. అంటే దానం అనేది 12వ భావం. ఎవరు దానం చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. నీది దానం చేస్తే నీకు మల్టిపులే మళ్ళీ వస్తుంది. నీ సంతానాన్ని దానం చేస్తానంటే నీ నిన్ను నువ్వు కోల్పోతావు. అందుకే 12 ఇంట్లో సురుడు కూర్చుంటే మరణకార స్థానం అంటే వాళ్ళకి నేమ్ కావాలి, ఫేమ్ కావాలి, అవి కావాలి, ఈ కావాలి, 100 రకాల వెనకాల పాకులు ఆడతారు. జిడ్డులాగా ఉంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు అందరినీ దూరం చేసుకుంటారు. 12 ఇంట్లో సూర్యుడు ఏంటంటే తన బంధుగణాన్ని అందరినీ దూరం చేసుకుని ఒంటరిగా బతుకుతాడు. ఎప్పుడు బతుకుతాడంటే తన ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాలి నేను అనే తత్వం నుంచి. పంచమ భావంలో ఉంటుంది కదా ఆలోచనలో. నీ ఆలోచనలో మార్పు తెచ్చుకో అని చెప్తాను. గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్. ఎందుకంటే పంచమానికి అష్టమం వేస్తాను. గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాలి నువ్వు. తీసుకోలేదనుకోండి అవమానాలు పాలవుతావు, ఒంటరిగా మిగిలిపోతాం. అందుకే 12లో సూర్యుడు మరణకారక స్థానం. అలా మరణకారక స్థానాలు ఏ భావాధిపతి ఎక్కడ కూర్చుంటున్నాడు, ఎందుకు కూర్చుంటున్నాడు, మనం ఎక్కడ మారాలి, ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటూ రావాలి, ఎక్కడెక్కడ అడ్జస్ట్ అవుతూ రావాలి. అసలు సైకలాజికల్గా మనం మానసికంగా వీక్ అయ్యి జిడ్డులాగా ఎందుకు ఉండకూడదు. ఎందుకంటే ఎవరు వీక్నెస్, సైకలాజికల్ వీక్నెస్ అంటే అష్టం చెందు. ఎందుకంటే అది స్థిర రాశి. జిడ్లో పట్టుకుని వదలదు. ఎవరో ఎప్పుడో 30-40 ఏళ్ళ క్రితం ఒక మాట అన్నాడు అనుకోండి, ఆ మాట 50 ఏళ్ళు కాదు చచ్చిపోయేదాకా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అట్టకన్నాడు, అట్టకన్నాడు, అట్టకన్నాడు అని. మారడం. అర్థమైందా? ఎందుకంటే దశా విశ్లేషణ చేసేటప్పుడు ఒకటి, ఒక క్లయింట్కి మీరు చెప్పేటప్పుడు అతను ఎక్కడెక్కడ మారాలని చెప్పడం ఒకటి. రెండోది మనకేంటంటే రుద్రస్థానం, సప్తమ స్థానం, బ్యాలెన్సింగ్ హౌస్, దేన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటే దేన్ని ఎలా పొందగలం, అదొకటి. మనం బాగా ఆనందంగా ఉండాలి, మన సోషల్ సర్కిల్తో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. అప్పుడు నీకు ఆనందం ఉంటుంది. నీ ఆనందం, ఎంటర్టైన్మెంట్ ఎక్కడ వస్తుంది? నీ ఇరుగు పొరుగు, నీ సోషల్ సర్కిల్ నుంచి. నేను సోషల్ సర్కిల్ దగ్గర జిడ్డుగా ఉంటాను, నేను ఎన్జిఓ యాక్టివిటీస్ చేయను, కానీ నాకు ఆనందం కావాలంటే రాదు. అది నీకు ఖచ్చితంగా రాదు. ఎందుకంటే దాని బ్యాలెన్సింగ్ హౌస్. నీ ఫ్రెండ్స్, నీ ఫ్రెండ్షిప్ బాగా చేయాలి. నా సప్తమ భావం ఇది 11th హౌస్ చాలా బలంగా ఉండాలి. నా అన్నలతో బలంగా ఉండాలి. ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది వాళ్ళతో నీకు అనుబంధం అంటే వాళ్ళ మీద నువ్వు ప్రేమ చూపించావు. పంచమ భావంలో ప్రేమ ఉంటుంది. నీ అన్న మీద, అక్క మీద ప్రేమ చూపించావు బాగా, అంటే బ్యాలెన్స్ చేస్తుంది అది. ఇది 11th హౌస్ బాగుంటుంది. లాభాలు బాగా వస్తాయి. లాభాలు ఎప్పుడు బాగా వస్తాయి? ఎందుకంటే సోషల్ సర్కిల్తో ప్రేమను చూపించు నువ్వు. 5th హౌస్లో ప్రేమ ఉంటుంది. 5th హౌస్లో నీ క్రియేటివిటీ ఉంటుంది. 5th హౌస్లో నీ స్కిల్స్ ఉంటాయి. 5th హౌస్లో ఇది తెలివి ఉంటుంది. ఎవరి దగ్గర చూపించాలి? అన్న దగ్గర, అక్క దగ్గర, నీ ఫ్రెండ్స్ దగ్గర. లేదా నువ్వు ఎన్జిఓ యాక్టివిటీస్లో ఉంటావు చూసావా, అక్కడ ప్రేమగా కనెక్ట్ అవ్వు. లాభాలు అయ్యే వస్తాయి. అక్కడ కావాల్సింది నీ క్రియేటివిటీ, నీ ప్రేమ. రెండు కావాలి. అది మంత్రజ్ఞానం. నీ తెలివి కూడా కావాలి నీకు లాభాలు రావాలని. బ్యాలెన్సింగ్ అంటాం అని. రుద్రస్థానం. నేను 11th హౌస్ దగ్గర నేను లోబి లాగుంటాను, వాళ్ళ మీద శత్రుత్వం చేస్తానంటే అష్టం భావం చుక్కలు చూపిస్తారండి నీకు. లాభాలు రావు కాదు కదా. అన్నలో గిన్నెలో అందరూ శత్రువులు అయిపోతారు. వాళ్ళ దగ్గర అరిషట్ వర్గాలు చూపిస్తానికి లేదు. ఎందుకంటే అష్టం భావం అరిషట్ వర్గాలు. 11th కి 6th హౌస్, 8th హౌస్. 6th కి 11th, 6th టు 6th భావోద్భావం. అంటే బ్యాలెన్సింగ్ ఎక్కడ కావాలి? మనకు పంచమం కావాలి. నీకు రోగాలు రాకూడదు, పీస్ ఆఫ్ మైండ్, మెడిటేషన్ చేయి, సగం రోగాలు ఉండవు. ప్రాణాయామాలు చేయి, చక్రాలన్నీ యాక్టివేట్ అవుతాయి, అసలు రోగాలు ఉండవు. దాన్ని బ్యాలెన్స్ చేసేది, రోగాన్ని బ్యాలెన్స్ చేసేది 12వ స్థానం. దానం చేయటం నేర్చు. దానం చేసేవాడికి శత్రువులు ఉంటారు కదా, రోగాలు ఉండవు. ఒకవేళ ఉన్నాయి మిమ్మల్ని బాధించబోయి. రోగం ఏం చేస్తుందండి? రామకృష్ణ పరమహంసని అడిగాం అనుకో, క్యాన్సర్ వచ్చింది అని శిష్యులు బాధపడుతుంది. ఏమైందంటే రోగమా, నాకేం లేదు, నేను బాగానే ఉన్నాడు. ఎందుకంటే అతను తెలుసు ఈ శరీరం వేరు, నేను వేరు. నేను బాగానే ఉన్నాడండి. మరి రోగం ఉందంటే, అమ్మో నేను డైలీ కాళికామాతను చేస్తున్నాను, నేను ఖాళీని అయిపోయాను, మృత్యుదేవత నా దగ్గర రాదు. కానీ నా ప్రారంభం రోగ రూపంలో నా ఫ్రెండ్ నన్ను ఏం చేస్తా అంటే ఈ శరీరం నుంచి నన్ను వదిలేస్తాడు. అప్పుడు నాకు దొరికింది నా రోగం నా మిత్రుడు అన్నాడు ఆయన, రామకృష్ణ పరమహంస. రోగాన్ని ఏమన్నాడు? మిత్రుడు అన్నాడు.
ఇలా షుగర్ వచ్చిందంటే ఓ బెదిరిపోయేవాళ్ళని చూసాం, బీపీ అంటే అల్లాడిపోయేవాళ్ళని చూసాం. అంటే మిత్రుడు వల్లనే. మనం బాగా దీక్షలోకి వెళ్ళిపోయినప్పుడు, మనమే ఆ దైవంగా మారినప్పుడు, మనం ఆ దైవ స్థానంలోకి వెళ్ళాలంటే యముడు తీసుకెళ్ళలేడు అని రోగం తీసుకెళ్ళి, రోగాన్ని మించిన మిత్రుడు ఈ శరీరాన్ని వదిలించేది ఇంకెవరూ లేరు. ఇది రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళిన అదే మాట ఉంటుంది, రమణ మహర్షి దగ్గరికి వెళ్ళిన అదే మాట ఉంటుంది. అంటే జ్యోతిష్యం మనకి ఏం చెప్తుంది, ఎలా బతకాలి, ఎలా బ్యాలెన్సింగ్ చేయాలి, మన కర్మలు ఎలాగ ఉండే, మనకు సమస్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ దశలో ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, ఆ సమస్య వచ్చినప్పుడు మనం ఎక్కడ ఎక్కడ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాలి అనే నాలెడ్జ్ మాత్రం వస్తుంది. అందుకే జ్యోతిష్యం వెలుగు అంటాం. జ్యోతిష్యాన్ని దర్శించాలి మనం. చదివాము, నేను అధ్యయనం చేశానంటే జ్యోతిష్యం రాదు. మీరు జ్యోతిష్యం దర్శనం చేస్తే మీరు జ్యోతిష్యంగా మారుతారు. మీరు అన్నిట్లోనూ జ్యోతిష్యమే కనబడుతుంది. కొన్నాళ్ళకి మీరే జ్యోతిష్యం అయిపోతారు. మార్కండేయుడు శివుడిగా ఎలా మారాడు? మార్కండేయుడికి అయితే మృత్యు ఉంది, అసలు శివుడు అయ్యాడు. శివుడికి మృత్యు లేదు, అందుకే ఆయన చిరంజీవి అయ్యాడు. అర్థమైందా? అంతేగాని యముడిని ఎప్పుడు చూడలే పాపం మార్కండేయుడు. యముడికి ఏంటంటే, తను మామూలుగా మార్కండేయుడు చూశాడు, రెండు సార్లు దెబ్బ తగిలిన తర్వాత తన కళ్ళు తెరుచుకొని కళ్ళు తుడుచుకొని చూస్తే అక్కడ శివుడు కనపడ్డాడు. అంటే సినిమాలో లాగా వాటేసుకున్నాడు పట్టుకున్నాడు ఇవన్నీ కామెడీ మాట. సినిమా డైరెక్టర్ తెలియదుగా ఇలా తీయాలి అని. శివుడు వచ్చాడు రమ్మంటే వెళ్ళిపోతాడు శివుడితో పాటు. ఎందుకంటే తను వెళ్తుంది శివలోకానికి కదా. యముడు ఎవరో యమధర్మరాజు. అర్థమైందా? మహాకారుణ్యవంతుడు, మహాదాక్షిణ్యం కలిగిన వాడు, దక్షిణ దిక్పాలకుడు. దక్షిణంలో ఉంటాడు యముడు. ఆ దక్షిణమే మనకు మకర రాశి. అర్థమైందా? అంటే మనం చేసే కర్మలను బట్టి మనకి యముడు వస్తున్నాడా, యమరూపం కనబడుతుందా, విష్ణు రూపం కనబడుతుందా, ఏ రూపం కనబడుతుందా అనేది ఇంపార్టెంట్. బ్రహ్మరూపం కనబడిందా, బ్రహ్మలోకానికి వెళ్ళాలి. శివరూపం కనబడిందా, మనం శివభక్తులు అయితే శివలోకానికి వెళ్తాం. ఎందుకంటే తీసుకెళ్లేది ఒక్కడే. ఈ ఆత్మని ఈ శరీరం నుంచి తీసుకెళ్లేది యమధర్మరాజు మాత్రమే. ఎలాంటి ధర్మాలంటే యమాది నియమాలు. అది యోగ సాధనలో మనసుని స్థిరం చెప్పడం కోసం మనం చేస్తుంటాం. క్రియాయోగాలు అని చెప్పి చెప్పుకుంటాం. సప్త చక్రాలను యాక్టివేట్ చేస్తాం. అంటే యాక్టివేట్ చేసేటప్పుడు దాని యొక్క జ్ఞానం మనకు తెలుసుకుంటాం. గాయత్రికి ఎందుకు అంత గొప్పతనం? గాయత్రి అంటే ఒక వెలుగు. మన భృగుటి మధ్యలో ఆగ్నేయ చక్రం ఉంటుంది. అధిపతి భృగు మహర్షి. అక్కడే మనకు ఉంటుంది. నిద్రపోవడానికి కొన్ని రసాయనాలు ఉంటాయి పిన్నెలకి లాంటి దగ్గర. మెలకు రావడానికి సూర్యుడు రాగానే కొన్ని రసాయనాలు యాక్టివేట్ అవుతాయి. వాళ్ళే ధాతలో విధాతం. పగలో రాత్రి. అర్థమైనా? ఉత్తరాయణం దక్షిణాయనం ఒకటి. బాగా వ్యాపించటం, బాగా కుచించుకుపోవడం. అయతి నియతి. ధాత భార్య అయతి బాగా విస్తరణ, విధాత భార్య నియతి బాగా కంజంక్షన్ రాత్రి. ఇట్లా మనకేంటంటే నాలెడ్జ్ ఉంటుంది వేద పురాణం. ప్రతిదీ జ్ఞానమే, ప్రతిదీ ఒక అలైన్మెంట్. అందుకే జ్యోతిష్యం అంటే వెలుగు. జ్యోతిష్యం వచ్చింది, జ్యోతిష జ్ఞానం వచ్చిందంటే నేను నేర్చుకుని చదివాను కాదు, నేను దానికి తగ్గట్టు ఫాలో అయ్యాను నేను. ఆ వెలుగులో నేను నడుస్తున్నా. వెలుగులో నడుస్తున్నవాడికి ఎక్కడ రాయి ఉంది, ఎక్కడ ముళ్ళు ఉంది తెలుస్తుంది, ఎక్కడ గుంట ఉందో తెలుస్తుంది, ఎక్కడ లోయ ఉందో తెలుస్తుంది. శుభ్రంగా చూసుకుంటూ వెళ్ళిపోతాడు. గోతులో పడ్డావు, లోయల్లో పడ్డావు. నేను జ్యోతిష్యాన్ని చదివాను, నేను అధ్యయనం చేశానంటే గోతుల్లో పడే అవకాశం ఉంది. నేను జ్యోతిష్యాన్ని దర్శిస్తున్నాను, జ్యోతులను చూస్తున్నాను అన్ని అంటే దీన్ని అలైన్మెంట్ అంట. ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటాం. ఎయిత్ హౌస్, ఎయిత్ హౌస్ ఏంటి? ట్రాన్స్ఫర్మేషన్ హౌస్. దేనికి భయపడతారు? ఎందుకంటే మనకి సప్తలోకాలు ఊర్ధ్వలోకాలు ఉండే, సప్త అధోలోకాలు ఉండే. మన కర్మలను బట్టి అధోలోకాలుగా ఆత్మ వెళ్ళింది, ఊర్ధ్వలోకాలుగా వెళ్ళింది. దానికి తగ్గ శరీరం తీసుకుంటుంది. ఇప్పుడు నీళ్లు నిలబడ్డే కొండ మీద అంటే అది మంచి అయితే నిలబడింది స్థిరంగా, ఘనీభవిస్తే. చాలా మొక్కలు ఉంటాయి. ఆ మొక్కలో నువ్వు ఒక మొక్క అవ్వచ్చు, నేను ఒక మొక్క అవ్వచ్చు, ఇంకో మొక్క అవ్వచ్చు. వివిధ రంగుల్లో మనం చూసుకుంటాం, వీడు అలాంటి ఆడు ఎలాంటి. కరిగినాయి నీళ్ళైనవి, జలమే అది. ఇప్పుడు మనకి ఎవరేంటో తెలియదు, అంతా ఒకటిలాగా ఉంటుంది. అంటే భూమి మీద జలం. నేను ఆకాశంలోకి వెళ్ళాలి, వెళ్ళు. ఈసారి నీ జలం కాదు వాయువు రూపంలో ఉంటావు అని, మేఘం రూపంలో. మళ్ళీ వర్షిస్తే భూమి మీద జలం ఎక్కడికి పోవట్లా. అలాగే ఆత్మ ఎక్కడికి పో. ఈ శరీరం కూడా చనిపోయింది అనుకుంటాం మనం, కాదు రూపాంతర జన్మ. ఈ బాడీ ఉంది, ఈ బాడీ మట్టిలో కలిసిపోయింది, కొన్ని రకాల పురుగులుగా మారింది, వేరే రూపంలోకి ఈ శరీరం మారిపోతుంది, వేరే జీవిగా మారింది.
ఈ జీవి వేరే దానికి ఆహారంగా మారింది. మళ్ళీ ఇంకో జీవి, ఇంకో బ్యాక్టీరియాలు, కొన్ని కోటాను కోట్ల జీవులుగా మారింది శరీరం. పరివర్తన జరుగుతుంది. భౌతిక శరీరం తన రూపాన్ని పరివర్తన చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆత్మ కూడా ఏం చేస్తుంటే ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క పరివర్తన వెళ్ళిపోతుంది. ఇక్కడ కొత్తగా పుట్టేవాళ్ళు లేరు, కొత్తగా చచ్చేవాళ్ళు ఎవరు లేరు. జస్ట్ రూపాంతరం, పరివర్తన. అర్థమైనా? వీటికి మనకేంటంటే సోర్సెస్ కనబడతాయి తీసుకెళ్తానికి. దీనికి భయపడక్కర్లా. భయపడేది ఎవరు? మనసు స్టిక్ అయిపోతే భయపడతారు, సమస్య వస్తే భయపడతారు. ఈ గంట చావు వస్తుందంటే యోగులు భయపడరు, వాళ్ళు ఆనందిస్తుంటారు. ఎందుకు ఆనందిస్తుంటారంటే వాళ్ళకి తెలుసు, క్లారిటీ ఉంది వాళ్ళకి. శరీరమో చచ్చిపోదు, చచ్చిపోయినట్టు కనబడుతుంది, అది మాయ. అది వేరే రూపాంతరం చెందుతుంది, వేరే జీవులుగా ఈ శరీరం రూపాంతరం చెందుతుంది. ఆత్మ కూడా వేరే రూపాంతరం చెందుకొని వెళ్తుంది. అది మన కర్మలను బట్టి, మన ఆలోచనలను బట్టి. మనం అప్పుడు యమధర్మరాజు వస్తాడుగా, ప్లూటో. నా ఆలోచనలు, నా మానసిక భావం, నా స్టిక్కిని బట్టి అతను యముడిలా కనబడతాడా, లేదు శివుడిలాగా కనబడతాడా అనేది మన యొక్క ధ్యాన స్థితిని బట్టి, మన ఆలోచన బట్టి, మన జ్యోతిష దర్శనాన్ని బట్టి ఉంటుంది. దశని చాలా ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు, అంతర్దశని ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఎన్ని సిచ్యువేషన్లు వస్తున్నాయి, ఏంటి, ఎక్కడెక్కడి నుంచి వచ్చే ఛాన్స్ ఉంది, అవి మన జీవితంలో ఆ ఎదురు దెబ్బలు తగలకుండా ఉండాలంటే జ్యోతి అనే వెలుగులో మనం ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటా. ఇక్కడ ముళ్ళు ఉందంటే మనం ఏం చేస్తాం? అడుగు పక్కకి వేస్తాం. ముళ్ళును తొక్కం కదా, మనం ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటున్నాం, దాని మీద అడుగు వేయకూడదు, పక్కకి వేయాలి అని. అదే ట్రాన్స్ఫర్మేషన్ లైఫ్లో తీసుకోవాలి. ఎందుకంటే ఏ భావాధిపతి నుంచి నాకు నడుస్తున్న అంతర్దశనాథులు అష్టమంలో, షష్టమంలో, వ్యయంలో కూర్చొని ఉండాలి. ఇక్కడ నేను మారాలి, మారకపోతే దెబ్బ తగిలింది. దీనికి ఇంకా మనం వేరే సపరేట్గా చేయాల్సిన పనులేం లేవు. జస్ట్ మార్పు మాత్రమే. ఆ మార్పు ఇచ్చేది అష్టమం. నీచ మానసిక స్థితితో, లోపగుణంతో మనం జీవితంలో మనం బయటికి ఎదగాలంటే ఎదగలేము. లోబి ఎరగలేడు, ఎరగలేడు. లోపల హైపర్ ఎసిడిటీ, గ్యాసెస్ పెరుగుతుంది. ఏం తినలేడు కూడా, తినలేడు. మానసిక భయం ఉంది, శరీరానికి బాగా కనెక్షన్ అయి ఉన్నాడు. షుగర్ వచ్చింది, స్వీట్ తినలేడు బాబు. తెలుగు రసం తాగలేడు, రసన తాగలేడు, సుగంధ వాటర్ తాగలేడు, పాయాసం తినలేడు, భయపడిపోతాడు. క్లారిటీ ఉంది, ఎందుకంటే నేను వచ్చిన కర్మ అయ్యేదాకా నేను ఈ శరీరాన్ని వదలను, అది కుళ్ళిపోతున్నా కూడా. ఆ క్లారిటీ నాకుంది ఆత్మకి. పని అయిపోతే నేనైతే ఉండను, అప్పుడు నాకు ఇది నా ఫ్రెండ్ అయితే నన్ను వదిలేస్తుంది అని చెప్పి క్లారిటీ ఉంటుంది మహర్షులకి, యోగులు. అందుకే మనకి అర్జునుడికి ఏం చెప్పాడు? నువ్వు యోగివి కమ్ము అన్నాడు శ్రీకృష్ణుడు. అర్జునుడు క్షత్రియుడు, శ్రీకృష్ణుడు ఆ సంగతి తెలుసు. కానీ ఒక యోగి లాంటి స్థితి ఉంటేనే ఈ భగవద్గీత, ఈ తత్వజ్ఞానాన్ని నువ్వు నేర్చుకోగలుగుతావు. యోగి అంటే ఏంటి? ఇక్కడ నిర్గుణత్వం, నిర్గుణ స్థితి. అంటే ఎక్కడ స్టిక్ అవ్వ మాకు అని. నా బంధువులనే స్టిక్ ఉండకూడదు, వ్యామోహాలనే స్టిక్కింగ్ ఉండకూడదు. ఏ స్టిక్కింగ్ లేకుండా నువ్వు యోగివిగా నీ ధర్మం అంటే ఏంటో తెలుస్తుందని. అర్జునుడు అంటే ఎవరు ఇక్కడ? ఇంద్రుడు పుత్రుడు. ఆ ఇంద్రియాలకు పుట్టిందే మనం, మనమే అర్జునుడు. భూమి మీద ప్రతి ఒక్కడు అర్జునుడే. అంటే ఇంద్ర కుమారుడు అని అర్థమైనా? కుంతిని మనం ఏమంటాం? భూమితో పోలుస్తాం మనం. ఈ భూమి మీద పుట్టిన ఇంద్ర కుమారులు మానవులే. అర్థమైనా? ఈ అర్జునుడు యోగిగా మారాలి. నేను క్షత్రియుడిని, నేను వైశ్యుడిని, నేను శూద్రుడిని అనే లెక్కలు కాదు, నువ్వు యోగిగా. అప్పుడు నువ్వు భగవద్గీత సారాన్ని, దాని యొక్క అంతరార్థాన్ని అర్థం చేసుకోగలుగుతావు, నీకు జ్ఞానం కలిగింది అని. అర్జునుడు అంటే ఒక క్యారెక్టర్ కాదు, భూమి మీద ప్రతి మనిషి అర్జునుడే. ఇంద్రుడు పుత్రుడు, ఇంద్రుడికి కుంతికి పుట్టినాడు. ఇంద్రుడు అంటే మనకంటే మన ఇంద్రియాలతో భూమి మీద పుట్టిన వ్యక్తులు, మనుషులు. అది సంపూర్ణం. సంపూర్ణం అంటే మళ్ళీ మనమే. పంచేంద్రియాలు 5, త్రిగుణాలు 3, ప్రకృతి 9, పురుషుడు 10. దశ దిక్పాలకులు 10 అనేది ఫుల్ఫిల్మెంట్. ఆ ఫుల్ఫిల్మెంట్తో పుట్టినోడు మనిషి. ఈ మనిషికి కష్టాలు ఎక్కడ వస్తున్నాయి అంటే స్టిక్ అవుతున్నాడు. చంద్రుడు అష్టమంలో నేర్చుకుంటున్నాడు. మానసిక స్థితి సంవత్సరంగా నువ్వు ఫీల్ అయిపోతావు. డబ్బు, అన్నం ఎవడని పెట్టంగానే నువ్వు ఆనందపడిపోతావు. ఉచ్చ స్థితి చంద్రుడు, ఉచ్చ మనస్సు. అంటే జ్యోతిష్ ఇచ్చే దర్శనం అదే మనకి. జ్యోతిష దర్శనంలో, జ్యోతిష వెలుగులో మనం నడవగలిగితే జీవితాల్లో ఏ కష్టాలు ఉండవు. చాలా నాలెడ్జ్, చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది వాస్తవం చెప్పాలంటే. ఓకేనా? సరే.
ఇది వాటి ప్రాక్టీస్ చేయండి. మీకు ఇవాళ చాలా క్లాసెస్ ఇచ్చాను ఒకే దాంట్లో.